స్వస్థతలు. మీరు చూసినట్లయితే చాలామంది స్వస్థతలు చేస్తున్నారు. కానీ యేసుప్రభు వచ్చి నిజంగా స్వస్థతలు దెయ్యాలు పోగొట్టడానికేనా? కాదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం మీరు చూసుకున్నట్లయితే 11-38 వాక్యాలు. యేసుప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దెయ్యాల్ని పోగొట్టాడు, అదే రకంగా స్వస్థతలు చేశాడు, చనిపోయిన ఇవన్నీ చేశాడు యేసుప్రభు. కానీ ఆయన వచ్చింది దానికోసం కాదు. ఆయన వచ్చింది రాజ్య సువార్తను చాటి చెప్పడానికి. ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ఏదైనా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగితేనే నమ్ముతున్నారు. ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నన్ను నమ్ము అంటే ఎవరు నమ్మట్లేదు. ఎందుకు నమ్మాలి? దేనికి నమ్మాలి? ఎవరి కోసం నమ్మాలి? దేనికోసం నమ్మాలి? నాకు ఉపయోగం ఏమిటి? ఇవన్నీ అడుగుతున్నారు. ఈరోజు దేవుడి దగ్గరే కాదు, ఒక మనిషి దగ్గర కూడా. ఈరోజు దేవుడి దగ్గర ఎంతమంది ఉన్నా మీరు చూడండి, 2 రకాల స్వస్థతలు ఉంటాయి. ఒకటి శారీరక స్వస్థత, 2 మానసిక స్వస్థత. ఈరోజు 96-98% జనాలు శారీరక స్వస్థత కోసమే వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ కష్టాలు కావచ్చు. ఇప్పుడు దేవుడి మీద మనం మంచిగా ఫోకస్ పెట్టాలి, దేవుడి మీద మంచిగా మనం చూడాలంటే మన జీవితం కూడా కొంచెం బాగానే ఉండాలి కదా. మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ చూసుకొని మనం వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని చేయలేంగా. అక్కడికి వెళ్ళినా మనం అడిగేది ఏంటి? అయ్యా నా అప్పుడుది, అయ్యా నా బాధలు పోగొట్టు, అయ్యా నా రోగం పోగొట్టు, నా పిల్లల జీవితం బాగుచేయి, నా తల్లిదండ్రులు బాగుచేయి, నా కుటుంబాన్ని బాగుచేయి, నన్ను మంచిగా చూసుకొని ఇవన్నీ మనం మాట్లాడతాం. కానీ ఏ రోజు మనం వెళ్ళి దేవుడు అని చెప్పేసి మనశ్శాంతిగా పరిపూర్ణంగా కూర్చునే క్షణాలు ఎప్పుడైనా మన జీవితంలో ఉన్నాయా? ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాళ్ళు 4% మాత్రమే ఉన్నారు. మనం ఈరోజు 4%లో ఉన్నామా? 96%లో ఉన్నామా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మన జీవితం ఎన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలన్నా మనసును మనశ్శాంతిగా ఉంచుకోకుండా మనం వెళ్ళలేం. ఈరోజు దేవుడి దగ్గరికి అంతమంది వెళ్ళినా కానీ అంత చేసినా ఈరోజు మనం చెప్తాం, బైబిల్లో యోబు కథ ఉంది. యోబు అన్నీ కోల్పోయినా కానీ ఉన్నాడు, అన్నీ కోల్పోయిన దేవుడు నమ్మాడని మాటలో చెప్పుకోగలుగుతున్నాం. కానీ చేతిలో నిజంగా మన జీవితంలో జరిగితే ఉండగలుగుతామా? లేదు. ఈరోజు చెప్పే పాస్టల్ జీవితంలో అలా ఉండగలుగుతున్నా? ఈరోజు ఎంతోమంది మనకి ఎన్ని నీతులు సూక్తులు చెప్పినా కానీ నిజంగా వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అలా నిలబడగలుగుతున్నారా? అలాంటి వాళ్ళని మీరు చూసారా? ఒకవేళ చూసుంటే కొంతమందే ఉంటారు, అలానే ఎవరు లేరని కూడా నేను అనను. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ ఈరోజు రోగం వస్తుంది పోతుంది, జ్వరం వస్తుంది పోతుంది, బాధలు వస్తే పోతాయి. కానీ దేవుడు మాత్రం మన జీవితంలోకి వస్తే ఎప్పటికి పోడు. అలాంటి దేవుడు మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే వాక్యం ద్వారా, మాటల ద్వారా. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ఉంటుంది, ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, దేవుడే వాక్యమే ఉండను. ఈరోజు ఆయన వాక్యం చాటి చెప్పడానికి, ఆయన రాజ్యం కట్టడానికి వచ్చాడు. ఈ స్వస్థత ఇవన్నీ చేసేది దేనికోసం అంటే ఆయన నమ్మటానికి కానీ నిజంగా వాక్యం కోసమే. ఈరోజు మనం బయట చూసుకున్నట్లయితే అందరూ ఈ శారీరక స్వస్థత మీద గొప్ప గొప్ప పేర్లు సంపాదిస్తున్నారు. నిజంగా మీరు వెళ్ళే వాళ్ళ దగ్గర వాక్యం ఉందా? నిజంగా మీరు వెళ్ళే వాళ్ళ దగ్గర నిజమైన దేవుడు కనిపిస్తున్నాడా? నిజమైన దేవుడు స్వస్థతలో కాదండి, వాక్యంలో కనిపిస్తాడు. అలాంటి వాక్యం మీరు వెళ్ళే దగ్గర ఉంటే అక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు. లేకపోతే ఒక్కసారి ఆలోచించుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు?